హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఏంటి ఈరోజు మన టాపిక్ చూసేద్దామా అండి. డార్క్ నెక్ను వైట్గా చేసుకోవడం. మన ఫేస్ నెక్ ఈవెన్గా ఉండకుండా ఫేస్ ఏమో బ్రైట్గా, నెక్ ఏమో చాలా డార్క్గా ఉంటుంది కదండి. రోజు రెగ్యులర్గా మనం చైన్స్ ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా, వాటి వల్ల నెక్ దగ్గర బ్లాక్గా సర్కిల్ లాగా అయిపోయి కొందరికి చాలా డార్క్గా అయిపోయి అవి మనం పట్టించుకోకుండా వదిలేసి చాలా డార్క్గా అయిపోతాయండి. మనం ఎంత క్లీన్ చేసినా అవి పోనే పోవు. మనం బయట దొరికే మార్కెట్లో ఎన్నో ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసినా కూడా అంత రిజల్ట్ ఉండకపోవచ్చు. బట్ ఇంట్లో ఉండే వాటితో ఎలాంటి ఖర్చు లేకుండా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వాటితోనే మన ఫేస్ను నెక్ను రెండు ఈవెన్గా చాలా ఎలాంటి ఖర్చు లేకుండా ఈవెన్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాము పదండి. స్క్రబ్ చేసుకోవడానికండి ఇవన్నీ వంట సోడానేమో 1 స్పూను, షుగరు 2 స్పూన్స్ కావాలి, రోజ్ వాటరు, పసుపు, కొబ్బరి నూనె, లెమన్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకోవాలండి. పసుపును డైరెక్ట్గా కాకుండా ఇలా కొంచెం హీట్ చేసి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ మాత్రం స్టీమింగ్ కనీసం అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పెట్టాలండి. ఫ్రంట్ 5 మినిట్స్, బ్యాక్ 5 మినిట్స్, ఖచ్చితంగా 10 మినిట్స్ స్టీమింగ్ ఇవ్వాలండి. ఇలా చేయటం వల్ల అక్కడున్న ఫోర్ట్స్ అన్నీ ఓపెన్ అయ్యి మనం చేసే స్క్రబ్ అనేది డైరెక్ట్గా వెళ్ళి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. స్టీమింగ్ ఇవ్వటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ స్టీమింగ్ ఇవ్వండి. స్టీమింగ్ కూడా మన చేతులు ఎంత వేడి పట్టగలుగుతాయో అంత వేడి మాత్రమే పట్టుకొని స్టీమింగ్ ఇవ్వండి. తర్వాత పసుపు అండి, 2 స్పూన్స్, చక్కెర 1 స్పూన్, పసుపు 1 స్పూన్ వంట సోడా, తర్వాత 1 స్పూన్ రోజ్ వాటర్, 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 స్పూన్ లెమన్. ఇక్కడ రోజ్ వాటర్ మనం ఇంట్లో తయారు చేసిందే యూజ్ చేసామండి. అది కూడా షార్ట్లో పెట్టాను కదండి, రోజ్ వాటర్ ఎలా తయారు చేయాలో అలా మంచిగా ఉంటుందండి ఇలాంటి రోజ్ వాటర్ వాడితే. స్టెప్స్ 2 అండి. తర్వాత ఇదంతా ఉంది కదండి, ఇదంతా తీసుకుని 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ స్క్రబ్ ఖచ్చితంగా చేయాలండి. చాలా స్లోగా చేస్తూ ఉండండి. ఫ్రంట్ బ్యాక్ మంచిగా స్మూత్గా స్క్రబ్ చేయండి. స్క్రబ్ చేయటం వల్ల ఆ బ్లాక్నెస్ ఇవి ఉన్నాయి కదండి, రోజ్ వాటర్, ఈ లెమన్, వీటి వల్ల అక్కడున్న బ్లాక్నెస్ చాలా తగ్గిపోతుంది. చాలా మంచి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఇందాక మనం పిండేసాం కదండి లెమన్, ఆ లెమన్ తీసుకొని స్క్రబ్ చేస్తూ ఉండండి. ఇదిగోండి ఆ లెమన్తోనే చేయండి, మంచి రిజల్ట్. నెక్ ప్యాక్ కోసం స్క్రబ్బర్ కొంచెం అలానే ఉంచండి. స్టెప్ 3, దీంట్లో కొద్దిగా శనగపిండి యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం అంతా కలిపిన తర్వాత నెక్కు వేయండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం వేసి ఇంతకు మనం మసాజ్ చేసాం కదండి, అది ఏమీ కడగాల్సిన అవసరం లేదు. అది అలాగే ఉంచి ఈ శనగపిండి ప్యాక్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం వేసేయండి. వేసిన తర్వాత కొద్దిగా మసాజ్ చేస్తూ అలానే వదిలేయండి. ఒక 20-25 మినిట్స్ వరకు అలానే వదిలేయండి. అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత వాటిని నీళ్ళు చల్లితే మెత్తగా అవుతుంది. అప్పుడు స్మూత్గా మసాజ్ చేస్తూ ప్యాక్ మొత్తం రిమూవ్ చేయండి. అప్పుడు మంచి రిజల్ట్ చూస్తారు మీరే. చూసారా అండి, అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెంట్గా ఉందో. నా నెక్ అయితే చాలా కలర్ మంచిగా ఇంప్రూవ్ అయిందండి. చూసారు కదండి వీడియో ఎలా ఉందో, అర్థమైపోయిందండి. ఎలాంటి డార్క్ నెక్ అయినా ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వైట్గా అయిపోతుందండి. నెక్ దగ్గర ఉన్న బ్లాక్ మొత్తం తగ్గిపోతుంది. మీరు ఎక్కువగా డార్క్ ఉందంటే మాత్రం వారానికి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. లేదు మాది నార్మల్గానే ఉంది అంటే మాత్రం 15 డేస్కి ఒకసారి ట్రై చేయండి. మాది కొంచెం లైట్గా ఉందంటే మాత్రం నెలకు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉండండి. మన స్కిన్ మన నెక్ రెండు ఈవెన్గా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ మీరే చూస్తారు. ఓకేనా అండి? మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.